హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు బ్యూటీ సీక్రెట్ పౌడర్ ఇది ఎక్స్టర్నల్గా ఎలా యూస్ చేసుకోవాలనేది చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు చెప్తాను. దీనికోసం బీట్రూట్స్ అయితే తీసుకున్నాను. వీటన్నింటిని కూడా పీల్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. అండ్ ఇంపార్టెంట్ విషయాలని చెప్పాను కదా, అవి కూడా వింటేనే కొత్త వాళ్ళకైతే అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఓపికతో ఒక 4 మినిట్స్ అలా ఉంటుంది కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి, క్లారిటీ అయితే వస్తుంది మీకు. ఓకేనా? ఇలా అయితే పీల్ చేసి పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా 3 అండి. ఓన్లీ బీట్రూట్, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, 2 రైస్ ఫ్లోర్ అనమాట. ఈ 3 చాలు మీకు. మంచి పౌడర్ అయితే యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్స్టర్నల్గా యూస్ చేసుకొని మన బాడీలో ఉన్న ట్యాన్ పోగొట్టుకొని మంచి గ్లో అయితే సొంతమవుతుందని ఇలా పీల్ చేసి పెట్టుకున్నాను. చూసారా? వీటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే బ్యూటీ సీక్రెట్ పౌడర్ ఇది ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా నేను తీసుకునేది కూడా మనకి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను కదా, దానికైతే కొంచెం టైం ఉందండి. అది ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల దానికి మనకి హెల్త్ కింద బెనిఫిట్స్ ఏంటి, బ్యూటీ సీక్రెట్ ఏంటనేది అయితే మీకు అర్థమవుతుంది. అది కూడా 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. 1K అయితే మాత్రం రివీల్ చేస్తాను చెప్పాను. డెఫినెట్గా 1K అయిన రోజు స్పెషల్ వీడియోగా మీకు అదైతే చేసి చూపిస్తాను. అండ్ మీకు ఆ రిజల్ట్ కూడా నేను ఒక 1.5 మంత్ అయింది కాబట్టి రిజల్ట్ కూడా నాకు రిజల్ట్ కంప్లీట్గా 3 మంత్స్ తర్వాత మీకు ఒకసారి అయితే నేను రివీల్ చేసి చూపిస్తాను లైవ్లో. అంటే అలా మీకు ఒక వీడియో అయితే చేసి చూపిస్తానండి తప్పకుండా. మరి ఆ ఎగ్జైట్మెంట్ ఉంది కదా మీకు ఏంటి అని తెలుసుకోవాలని. ఎందుకంటే ఎక్స్పర్ట్ చేసి చెప్పేది వేరండి, ఇలా మనం జనరల్ పీపుల్ ఎక్స్పీరియన్స్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పేది వేరు. కాబట్టి మీకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ పద్దు బ్లాగ్స్. ఓకే, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నేను ఈ మిక్సర్ జార్లో అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి, నేనైతే ఒక 2 కట్ చేసుకున్నానండి. తర్వాత మీకు కావాల్సిన అయితే చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను మొత్తం కూడా. మనకి బీట్రూట్లో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంత వాటర్ అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా మనకు ఆ పిండి మనం ప్రిపేర్ చేసుకునే పౌడర్ అనేది కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది, దాని క్వాలిటీ కూడా తగ్గుతుందండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే మొత్తం కూడా వాటర్ ఫిల్టర్ చేసుకోండి. ఈ పిండి అంతా కూడా, బీట్రూట్ ఈ పౌడర్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోనండి. అది కూడా మీరు వేస్ట్గా యూజ్ చేసుకోవద్దు. మనం స్నానం చేసినప్పుడు అది స్మూత్గానే ఉంటుంది కాబట్టి ఫేస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా అయితే నేను ఒక కడాయిలో ఈ వాటర్ అంతా తీసుకున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం బాయిల్ చేసుకుంటున్నానండి. దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. బీట్రూట్లో మంచి సౌందర్య పోషక విలువలు చాలా ఉంటాయి. ఓకే, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇలా అయితే చూసారు కదా ఎంత ఉంది, మనకి ఎంత అయిపోయిందండి, చాలా ఉంది మనకి. ఆ లిక్విడ్ అనేది ఈ చిక్కగా ఇలా అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయినప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో, మీ ఇష్టం అనమాట. దీన్ని కూడా నేను నీట్గా తీసేసుకుంటున్నాను, ఎందుకంటే వేస్ట్ చేయడం. సో ఇలా అయితే తీసేసుకుంటున్నాను. ఓకేనా? తీసుకొని దీంట్లో మనకు కావాల్సినంత రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేయండి. దీని క్వాంటిటీకి తగ్గట్టుగా మనకి ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పి ఎక్కువ తీసుకున్నా కూడా మనకు రిజల్ట్ అనేది రాదు. దానికి తగ్గట్టుగా నేనైతే ఒక 3-4 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ మందం అయితే అయింది కదండి, దానికి ఒక 4 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇలా మొత్తం కూడా ఇది ఉండలేం కట్టదండి, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఒకసారి మొత్తం ఆ లిక్విడ్లో మిక్స్ అయ్యేలా అయితే మిక్స్ చేసుకోండి. దీన్ని మీరు గ్లాస్ కంటెంట్లో కానీ కొంచెం తక్కువ ప్రిపేర్ చేసుకుంటే ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ మీరు సేవ్ చేసి పెట్టుకొని స్నానం చేసేటప్పుడు చక్కగా మీరు బాడీ అంతా యూజ్ చేసుకోవచ్చండి. ట్యాన్ పోయి స్కిన్ అయితే చాలా గ్లో ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఒకటే కాదు, నేను కొన్ని ఫాలో అయ్యాయి, మా పాపకు కూడా నేను ఫాలో చేస్తుంటాను. ఇవన్నీ వీటి వల్ల మాకు రిజల్ట్ అనిపిస్తుంది కాబట్టి మీకైతే నేను వీడియోలో హ్యాపీగా చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అని చెప్పి. డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. మీకు నేను చెప్పిందల్లా ఈ పౌడర్ ఇది ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకున్నది. బ్యూటీ సీక్రెట్ పౌడర్ అంటే ఇంటర్నల్గా మన బాడీ కంటెంట్లోకి వెళ్ళిపోయి కూడా మనకి మంచి గ్లోన్ అయితే ఇస్తుందండి. దాంతోపాటు ఇంకేమేమి చేస్తే మీకు మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది, లక్షలు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా మీకు మంచి లాంగ్ లాస్టింగ్ రియల్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు. ఓకేనా? సో ఇలా అయితే మొత్తం కూడా జల్లించుకుంటున్నాను ఈ పిండి. ఎందుకంటే కొంచెం మనకి ఆ బీట్రూట్ అనేది కొంచెం మెత్తగా అయిపోయి ఉంటుంది కదా, కొద్ది గొప్ప ఏమైనా బరకగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో అయితే నేను ఇలా మొత్తం కూడా జల్లించుకుంటున్నానండి. చూసారు కదా, స్మూత్ పౌడర్ అయితే మనకు తయారైపోయింది. చూడండి, కొంచెం అయితే బరకగా అనిపించింది, తీసేసాను. దీన్ని ఒక 2 స్పూన్స్ అయితే నేను తీసుకున్నాను. కొంచెం వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ మిల్క్ అయినా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇలా నేను వాటర్ యాడ్ చేసి మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. చూడండి, ఈ హ్యాండ్స్ నేను అంటే ఒక్కసారి చేస్తే వావ్ రిజల్ట్ అని అయితే నేను చెప్పను. బట్ ఏంటంటే మీకు జస్ట్ ఒక చిన్న యూజ్గా ఉంటుంది అని అయితే నేను ఇలా చేసి చూపిస్తున్నానండి. కొంచెం చిన్న డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. పెద్దగా వచ్చింది ఒక వీడియోలో నేను చూపించి ఓ గ్లో ఉంది, బ్లాక్ ఉన్న స్కిన్ వైట్ అయిపోయిందని అయితే నేను చెప్పను. ఒక్కసారి చేస్తే ఏది వర్కౌట్ కాదండి. మనం ఓపికతో 1కి 10 సార్లు మనం చేసిన దాన్ని ఇది ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అని మనం చేస్తూ వెళ్తే తప్పకుండా ఇదనే కాదు ఏదైనా ప్రయత్నం డెఫినెట్గా ఫలిస్తుంది. సో ఇలా అయితే మీరు బాడీ మొత్తాన్ని కూడా రబ్ చేసుకోవచ్చండి. స్కిన్కి కూడా మీకు ఫేస్కి కూడా చక్కగా అప్పుడప్పుడు అప్లై చేసుకుంటే కూడా మీకు ఒక స్కిన్కి మంచిగా ఫేస్ ప్యాక్ లాగా ఉంటుందండి. చూసారు కదా, కొంచెం చిన్న డిఫరెన్స్ అనమాట.
ఒక 2-3% మీకు కొంచెం షైనీగా కనిపిస్తుంది. ఒక్కసారికే మనకి ఇలా ఉంటే మీరు రోజు కనుక ఇలా గ్లాస్ జార్లో చక్కగా చేసుకొని పెట్టుకొని యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇదేంటి అంటే ఎక్స్టర్నల్గా ఉన్న ట్యాన్ అయితే మీకు క్లీన్ చేస్తుంది. ఇలా అయితే నేను బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో నచ్చితే డెఫినెట్గా అయితే ఒక లైక్ చేయండి. మీరు ఎవరైనా ఇది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మంచి వీడియోస్ అయితే పద్దు బ్లాగ్స్లో ఉంటాయి.